సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం స్వాతి ఎక్కడ? స్వాతి అంటార్టికాలో ఇద్దరికి మనతో మధు సినిమా నచ్చలేదంట, వాళ్ళని కన్విన్స్ చేయడానికి వెళ్ళింది. సో అందుకని రాలేదండి. సో అక్కడ అసలే వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, తుఫాన్లు చలిగా ఉంటుంది. సో అక్కడ కన్విన్స్ చేసి వస్తుంది. అంటే ఇంత పెద్ద షార్ట్ ఫిల్మ్ ఇంత అందంగా తీశారు, కంపల్సరీ స్వాతి ఉండాలి కదా అని. అంటే తను కెనడాలో ఇరుక్కుపోయిందండి. సో తను అందుకోసం రాలేదు. తను అక్కడి నుంచి మాకు తన సపోర్ట్ అండ్ లవ్ షీస్ సెండింగ్ అండి. సో అంటే మీరు మీ ఫ్రెండ్స్ కోసం తీసారా ఈ షార్ట్ ఫిల్మ్లోకి ఎంటర్ అయ్యారా? లేదు అంటే ఇది దేశభక్తికి సంబంధించింది, ఒక మహిళకి సంబంధించింది కాబట్టి మీరు ఏ ఇంట్రెస్ట్తో ఈ షార్ట్ ఫిల్మ్లోకి వచ్చారు? ఒక 2 రీజన్స్ అండి. ఒకటి దేశభక్తి కోసం మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి. అది దేశం కోసం ఏదో చేయాలని చెప్పి. ఏంటంటే మన సినిమా ద్వారా ఒక లేడీ ఒక దేశం కోసం త్యాగం చేసిన ఒక ఆడదాని గురించి చెప్తున్నాం కాబట్టి, సో దానికోసం చెప్పి వచ్చానండి. దట్స్ వన్. సెకండ్ రీజన్ వచ్చి చాలా సెల్ఫిష్ రీజన్ అండి. నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ, వాడు ఎంత టాలెంట్ ఉందో వాడిలో, ఐ వాంటెడ్ టు వరల్డ్ టు సీ అండి, ప్రపంచం మొత్తం చూపించాలని. సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ అండి. అందుకే. సో అంటే ఇందాక మీరు మాట్లాడుతూ నా జీవితంలో 3 మహిళలు ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి మీ అమ్మమ్మ దగ్గర నుంచి అందరి గురించి చెప్పారు. ఈ 3 కాకుండా మీ లైఫ్లో ఫ్రెండ్స్ కావచ్చు, బయట ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరున్నారు? వాళ్ళ పాత్రలు ఏంటి మీ లైఫ్లో? నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేదండి. సో షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ లెఫ్ట్ ది US. సో షీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్. నాకు ఆల్మోస్ట్ నా కెరీర్ ఏంటంటే ఎలాగంటే 5 ఏళ్ళు పట్టింది సినిమా స్టార్ట్ అవడానికి, సినిమా బయటికి రావడానికి. సో ఆ టైంలో కొద్దిగా బాగా మదన పడ్డాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నాకు యాంగ్జైటీ వచ్చేసి నాకు అర్థమైంది కాదు. సో ఆ టైంలో ఆ ఫ్రెండ్ నన్ను బాగా సపోర్ట్ చేసింది. తను ఏం కాదురా, ఇది రిలీజ్ అవుతుంది, మీరు చేస్తావు షూటింగ్ అని చెప్పేసి తను. సో ఇన్ దాట్ వే ఆ అమ్మాయి మటుకు షీస్ బీన్ ఆల్వేస్ బీన్ దేర్ విత్ మీ. సో నవీన్, సో అంటే మీరు ఈ షార్ట్ ఫిల్మ్ అయితే మాత్రం అంటే సోల్జర్ ఫ్యామిలీస్కి సంబంధించి అనే కాకుండా ఒక మహిళ గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది. చాలా అందంగా, ఎక్కడా కూడా ఒక్క పాయింట్ కూడా ఒక మైనస్ చెప్పడానికి లేకుండా సినిమా లెవెల్లో తీశారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు అవన్నీ. సో నెక్స్ట్ మీరు దీన్ని మంచి ఫీచర్ ఫిల్మ్గా కూడా తీస్తాము అంటున్నారు. సో అందులో ఆర్టిస్టులు కావచ్చు, స్టోరీ కూడా సేమ్ ఇట్లనే ఉంటుందా, ఎట్లా తీస్తారు? అంటే ఈ సత్య, ఐ డోంట్ థింక్ వీఆర్ మేకింగ్ అ ఫీచర్ ఫిల్మ్. ఎందుకంటే దాని వాల్యూ ఇంతే, దీన్ని ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా ఇట్ విల్ నాట్ డూ జస్టిస్. అంటే రాసిందే ఒక షార్ట్ ఫిల్మ్ ప్యాటర్న్లో రాసాం కాబట్టి అంతవరకు ఇట్ విల్. సో హీ మెంట్ ఇన్ దిస్ టీమ్ అండ్ ప్రొడక్షన్ వీల్ డూ అన్ అదర్ ఫీచర్ ఫిల్మ్. It can be women oriented or not, but we are going to come forward with another movie. So yeah, and mostly meer cheppinattu women oriented films ante it's always నాకు ఎందుకంటే motivate, like I already said, అంటే I've never seen most of the women in my life, నేను నాకు నా motivation comes from the women in my family. So for me, an underdog woman always appeals to me more than an underdog male for me. So because odds are more is what I feel. So in that case, I really like exploring that aspect of movies. That's it. Thank you. Surya alias Sai Durga Teja. చెప్పండి. మొత్తానికి నిజంగా మన మంజు గారు అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేస్తారు, ఎలా ఉండాలి హస్బెండ్ మెటీరియల్ అన్నది ఫర్ ఆల్ ద విమెన్. నిజంగా ఇది చూసిన తర్వాత ఎవ్రీవన్ థింక్స్ సూర్యలా ఉంటే బాగుండు అని చెప్పేసి. కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ ఇంకా మీ నుంచి ఇలాంటి ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫర్దర్గా, చిన్న చిన్న షార్ట్ ఫిలిం? ఒకటండి, డెఫినెట్లీ ఒకటి, తెలుగు వారు అందరూ కాలర్ ఎత్తుకునేలాగా సినిమా చేస్తానండి. దట్స్ మై ప్రామిస్. అంటే ఉట్టి మా ఫ్యాన్స్ అని కాదు, వేరే హీరో ఫ్యాన్స్ అని కాదు, అందరు తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా సినిమా చేస్తాను. దట్స్ మై ప్రామిస్. సో లాస్ట్ టైం సాంగ్ మీటప్పుడు సూర్య నీకు ఏదంటే ఇష్టం అని అంటే, బాగా ఏదంటే ఇష్టము, నీ కోరిక ఏంటంటే ఎప్పుడూ చిన్నపిల్లోళ్ళలాగా ఉండడం నా కోరిక అని చెప్పారు మీరు లాస్ట్ టైం. ఇప్పటికీ అదే అండి. ఇప్పటికీ నాకు హ్యాపీగా చిన్నపిల్లలాగా అలాగే ఉంటే, నాకు ఏమన్నా బొమ్మలు కొనిస్తే నేను మాలతో వెళ్ళిపోతాను. సో ఇంకొక క్వశ్చన్ మేబీ మీ ఫ్యాన్స్ తరపు నుంచి కూడా అనుకోవచ్చు, మీ లైఫ్లో ఆల్రెడీ 3 విమెన్స్ ఉన్నారు, 4th విమెన్ ఎప్పుడు వస్తారు ఏంటి? దానికి ఇంకా టైం ఉందని నేను డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సూన్. ఏం లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఐ థింక్ సాయి తేజస్విని నీడ్స్ టు లీవ్. తను వెళ్ళాల్సి ఉంది కాబట్టి తనకి థ్యాంక్ యూ అండ్ బాయ్ చెప్పేద్దాము, టాటా. అండ్ మనం కంటిన్యూ చేద్దాం.
థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజస్విని. ఇవాళ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది, నేను ఫస్ట్ టైం చూడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ టాకింగ్ అబౌట్ సత్య. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్ లెట్స్ కంటిన్యూ. యా, క్వశ్చన్ 2. హాయ్ తేజ్. హలో అండి. చాలా 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 బాగుంది. ఇంతమంది మెన్ కలిసి ఉమెన్ని రిప్రజెంట్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అండ్ మీరు లాస్ట్ టైం నేను విరూపాక్ష అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే నాకు పెళ్ళి అనే దాని మీద ఇంట్రెస్టే లేదు, అసలు పెళ్ళి అంటేనే భయం అని చెప్పారు. ఇందులో మీ క్యారెక్టరైజేషన్, ఆ బాండింగ్ చూసిన తర్వాత ఏమైనా పెళ్లి మీద ఎక్కడన్నా ఒపీనియన్ మారిందా? నా పెళ్లి మీద కాకుండా ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతారా ప్లీజ్? నాకు ఆ అమ్మాయి నా జీవితంలో వచ్చే భయం కంటే మీరు అడిగే క్వశ్చన్ ఇంకా భయం వేస్తుంది. మీ ఆన్సర్ లోనే నాకు ఆన్సర్ దొరికేసింది, ఇంకా భయం పెరిగింది అయితే. అదే ఇంకా భయం పెరిగింది, కేవలం మీ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి. అండ్ నవీన్ గారు, లాస్ట్ టైం సాంగ్ లాంచ్ అప్పుడు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా స్మార్ట్ అయ్యారు. మళ్ళీ హీరోగా ఏమన్నా మూవీస్ చేస్తున్నారా? విలన్ గా చేద్దాం అనుకుంటున్నాడు. విలన్ అంటే దానికోసం కాదండి, అంటే ఇప్పుడు మేము యాక్చువల్లీ మా మానసికంగా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, కానీ శరీరాలు కాదు. ఏజ్ పెరుగుతుంది కానీ అప్పటికి ఇప్పటికి స్మార్ట్ అయ్యారు. అందుకని డాక్టర్స్ చెప్పారండి తగ్గకపోతే పోతాను. దానికి తగ్గాల్సి వచ్చిందండి. సో ఇట్స్ ఫర్ హెల్త్. అండ్ దాంతోపాటు ఏమైనా సినిమా ఆఫర్స్ వస్తే ఐ బి ఈవెన్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. సాయి గారు చెప్పండి. చాలా బాగుంది. Thank you అసలు అండి. 1% కూడా ఇక్కడ రాంగ్ అని కానీ ఇలా చెప్పడానికి కూడా లేదు, ఎంత చూసినా సరే. థ్యాంక్ యూ అండి. సో ఇవి మీరు రియల్ స్టోరీస్ కాబట్టి ఆ సోల్జర్ పీపుల్ వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం కానీ, ఇది మిమ్మల్ని టచ్ చేసిన పాయింట్ కానీ ఏమైనా ఉందా వాళ్ళతో మాట్లాడుతున్నాం? మొత్తం రీసెర్చ్ అంతా మా ఫ్రెండ్ నవీన్ గారు చేసాడు, నవీన్ ఇంకా హర్షిత్. సో ఐ థింక్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళే చెప్తే బెస్ట్. విరూపాక్ష టైంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, బావా ఐ లవ్ యూ. కానీ ఇది నేను సత్యగానే చెప్తున్నా, బికాస్ హైదరాబాద్ రావడానికి ముందు మై లైఫ్ వాజ్ లైక్ దట్. వచ్చిన తర్వాత ఐ మేక్ మై లైఫ్ అండ్ దెర్ ఆర్ సో మెనీ సూర్యాస్. అంటే లైక్ నేను పర్టికులర్లీ ఒక పేరు నేను మెన్షన్ చేయను, కానీ చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరిలో ఒక సూర్య పక్కాగా ఉంటారు. కానీ తేజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి. అండ్ సార్ మీకు క్వశ్చన్. సో బేసికల్గా ఇలాంటి మూవీస్ చేసినప్పుడు, షార్ట్ ఫీచర్స్ చూసినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీకి చెప్తారు, ఫ్యామిలీకి చూపిస్తారు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఏంటి? మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్, అట్లీస్ట్ మా ఇంట్లో అయితే వర్డ్స్ తక్కువ ఉంటుందండి, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఏదైనా చెప్తే నేను ఎలా రియాక్ట్ అవుతానా, లేకపోతే ఇది ఒక చాలా ఫ్యామిలీస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్. బయట ఎక్కడైనా డీల్ చేసేయచ్చు, ఎవరితో డీల్ చేయొచ్చు, కానీ ఫ్యామిలీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ల్యాండ్ మైన్. సో వాళ్ళందరూ చూసి చాలా పొలిటికల్గా ఇప్పుడు ఏం చెప్పాలి, బాగుందంటే మళ్ళీ మనోడు క్యారీ అవే అయిపోతాడా, ఇలాంటివి ఉంటాయి. సో ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో చాలా అడ్వైస్లు పీకడం మానేశారండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సైన్. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఐ టుక్ టైం టు ఫిగర్ అవుట్ వాట్ నేను ఏం చేయాలో అని. సో సత్య చూశాక ఫోన్ కాల్స్ మానేశారు. ఓకే, వాడికి ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటాడు, లైఫ్లో బతుకుతాడు అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ మై ఫ్యామిలీ కెన్ గివ్ మీ. నాట్ కాల్ మీ అండ్ బాదర్ మీ. ఓకే, తేజ్ గారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ? ఇంకా సింపుల్గా అడగాలంటే విమెన్స్ అన్న, విమెన్ ఎంపవర్మెంట్ అన్న మా అందరికీ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్? ఆయన ఇంకా చూడలేదండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. సో అది ఆయనకైతే చూపించదు. ఇంకా డెఫినెట్లీ అండి, 100% డెఫినెట్లీ, ఫర్ షూర్. సాయి గారు సార్, మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. గాంజా శంకర్ సినిమా ఉందా సార్? అసలుకి ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొంత నోటీసులు కూడా రావడం జరిగింది. అదే అన్న దానిపైన టైటిల్ చేంజ్ చేసేనా లేకపోతే? లాస్ట్ వినడం, అది చూడడం అయితే telugu360.comలో ఏదో ఒక ఆర్టికల్ చూసాయండి, సినిమా షెల్ అయిపోయిందని చెప్పి. సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి. మీకేం తెలిసే?
అంటే నాకు అసలు షెల్వైంది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది, అప్పుడు దాకా తెలియదు. సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, ఉందా లేదా అని. అంటే డ్రగ్స్ కంట్రోల్ నుంచి అయితే నోటీసులు వచ్చాయి కదా అవునా? యూనిట్కి. నాకు తెలియదండి టైటిల్ చేంజ్ కానీ దాంట్లో మొత్తం అస్సలు సార్, ఐ స్వేర్ టు గాడ్ నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుగు 360 greateranthra.com ఇంకా mirchi.com, మిర్చి 9 న్యూసా అది సంథింగ్, అందరు వాళ్ళు ఇచ్చేదే, నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. చెప్పే మీరు చెప్పాలి. ఇంకోటి ఏదో వెబ్సైట్ ఉంది అది AndraBoxOffice.com, ఇట్లాంటి వాటి నుంచి నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్, నాకైతే తెలియదండి. నాకు ఎవరో లింక్ పంపిస్తారు, వాళ్ళు చూసి ఓ అవునా సినిమా అయిపోయిందా, సినిమా స్టార్ట్ అయిందా అని చెప్పి తెలుస్తుంది అంతే. అంటే మరి చేస్తున్నారా నెక్స్ట్ మరి ఆ ప్రాజెక్ట్? ఏమో సార్ నాకు తెలిస్తే సినిమా ఉందో లేదో తెలియదు, మీరు చెప్పాలి అది. మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. ఇప్పుడు రాజేష్ గారు ట్వీట్ చేశారు చిత్రరే 2 ఉందని, ఆయన వల్లే సినిమా చేయట్లేదు నేను, కేవలం ఆయన ఒక్క ట్వీట్ వల్లే సినిమా చేయట్లేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నా భారం తగ్గించారు మీరు. సో అదండి. హర్షిత్ రెడ్డి గారు. హాయ్ సార్. ఆయన మీరు రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్ చేస్తున్నారు, దాంతోపాటు ఇండిపెండెంట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేశారు కదా. సో ఇది కంటిన్యూ చేస్తారా? ఈ ఐడియా ఎలా వచ్చిందండి? అంటే ఇది షార్ట్ ఫిల్మ్ చేద్దామని, మీరు ఫీచర్ ఫిల్మ్స్లో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ చేద్దామని అన్న ఫస్ట్ స్టార్ట్ చేసిన మ్యూజిక్ తోటి, దెన్ ఇట్ బికేమ్ బిగ్ అంతే. నెక్స్ట్ మ్యూజిక్ అంటే చెయ్యాలి. లాస్ట్ టైం రాజబాబాయ్ అన్నట్టే ఏదైనా అకేషన్ పెట్టుకొని మళ్ళీ ఇలాంటి దానికి ఒక మ్యూజిక్ ఏమైనా చేద్దామని చేయడం అంతే. నెక్స్ట్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కైనా కంటిన్యూ చేయడానికి ఐడియా స్ట్రైక్ అయినా ఏదైనా స్ట్రైకింగ్ ఐడియా వచ్చినా ఐ విల్ సపోర్ట్. సాయి దొరక. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ క్వశ్చన్ అండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే మాలాంటి యాక్టర్స్ కూడా ఆన్సర్ చేయాలనిపిస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సాయి దొరక తేజ్ గారు. సార్ ప్లీజ్ సార్, విజయ్ దుర్గా ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశారు కదా, ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్, దీని తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేస్తారా? ఎట్లాంటి ఫిల్మ్స్ ఇందులో చేయాలనుకుంటున్నారు? సార్ ఐ బిలీవ్ ఒకటండి, ఫస్ట్ సెల్ఫ్ సస్టైనేషన్ కోసం ట్రై చేస్తాండి. సో సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లోర్ ఇన్ టు డిఫరెంట్ జానర్స్ వేర్ ఐ కెన్ ప్రొడ్యూస్ ఫిల్మ్స్ ఫర్ యంగ్ న్యూ కమర్స్ అండి. సో ముందైతే నేను ఐ వాంట్ టు సస్టైన్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ముందు నాకు ఉనికి వస్తే దాని తర్వాత వేరెవరికి లైఫ్ ఇవ్వడం కొద్దిగా ఆలోచిస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హే హాయ్, పర్లేదు అడుగు. నువ్వు జర్నలిస్ట్ ఎప్పుడయ్యో? అవునా, మారిపోయావా? ఇంకా అవ్వలేదా? ఏం చదువుకున్నావు? నీకోసం వచ్చా అన్న. అది ఏం చదువుకున్నావు అంటున్నా? 10th పాసా? అక్క. ఇంటర్ ఫెయిలా? ఓ 12th ఫెయిల్. ప్లీజ్ సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి అన్న. థ్యాంక్ యూ. అండ్ ఉమెన్స్ డే ఈరోజు కాబట్టి, అండ్ మీ అమ్మగారికి ఉమెన్స్ డేకి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ కానీ ఏదైనా ఒక మర్చిపోలేని మూమెంట్ ఏమన్నా ఆవిడతో షేర్ అంటే చేస్తే. ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత హౌస్ని ఆవిడ ఫస్ట్ నా చౌ పట్టుకుని గిల్లేశారు. ఏరా అవసరమా నీకు, ఎందుకు నా పేరు పెట్టడం అవసరం అని చెప్పారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. బికాస్ మదర్స్ ఎప్పుడైనా కానీ అలా చేస్తేనే నాకు హ్యాపీనెస్. అలా చేయకపోతే ఎలాగా అంటే ఇంకెప్పుడు మనకి ఆ నొప్పి రాదు, వేరే నొప్పి ఇంకే తెలియదు. సో ఐ బిలీవ్ మదర్స్ లవ్ ఇస్ దట్ ఇన్ దట్ వే. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. కాదు, నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వు మీమరా జర్నలిస్టు? అబ్బా, ఓహో అది కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అది కొంతకాలం తర్వాత చెప్తాను. ఇది అకేషన్ కాదనిపిస్తుంది. సో ఐ థింక్ ఇంకా బెటర్ అకేషన్ మీద చెప్తాను. ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. హే హాయ్ లోకేష్, హౌ ఆర్ యూ? కాలు మీద కాలు వేసుకో. అదే ఎస్, మేము వేసుకుంటే తప్పు, మీరు వేసుకుంటే కిక్. చెప్పు పర్లేదు. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. కంటెంట్ 20 minutes. ఒక నిమిషం, నాకెందుకు చెప్తున్నావు హ్యాపీ ఉమెన్స్ డే అని? సెలబ్రేట్ చేసుకున్నారా మీరు? చెప్పాల్సింది మంజుష గారికి, ఇంకా ముందర లేడీస్ కూర్చున్న వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరు కూడా చేసుకుంటే బాగుంటుందండి. ఈ సత్య చేసినప్పుడు మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ డే ఆఫ్ షూట్ అండి. ఫస్ట్ షార్ట్ యాక్చువల్లీ
నా బెస్ట్ ఫ్రెండ్ he said action to me, and my producer best friend was there also. So that one moment has been captured in my head, in my heart, in my soul, whatever it is. That's one memory which I can't forget. స్వాతి గారి నుంచి అట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? Swati, she's my college friend అండి. She was my classmate since almost like 15 years back. So very, very nice actually. Very happy that all the friends came together. అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి సినిమా చేసామండి. సో ఆ థాట్ ఉంది తప్పించి ఇంకా అసలు ఏ థాట్ లేదంటే మేము మాకు మానిటర్ చేసి తీసినప్పుడు మేము నవ్వుతున్నప్పుడు కూడా జెన్యున్ జోకే అది. బికాస్ వీఆర్ క్లాస్మేట్స్ అండ్ వీఆర్ లైక్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. అవి మొత్తం ట్రాన్స్లేట్ అయింది స్క్రీన్ పైన. మీ ఫ్యామిలీలో రామ్ చరణ్ గారితో ఎప్పుడు మల్టీ స్టార్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా? సార్ ఏమనుకోదు, మొన్నే కళ్యాణ్ గారితో అయిందండి, దాని ముందర నాబాబు గారితో అయింది. నెక్స్ట్ టార్గెట్ మా చిరంజీవి గారు. సో మా చిరుమామ ఆయనతో సినిమా చేసిన తర్వాత ఎప్పుడైతే కుదురుతుందో ఆయనతో సినిమా చేసి అప్పుడు మిగతా వాళ్ళండి. అన్న హ్యాపీ మహాశివరాత్రి. హ్యాపీ మహాశివరాత్రి మీకు. థ్యాంక్ యూ. సాయి తేజ్ అన్న, యా ప్లీజ్ చెప్పండి. ఈ సత్య ఫిల్మ్ చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాము. సో ఇప్పుడు ఇది మిలిటరీ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇది కదా. సో సోల్జర్స్గా చేసినప్పుడు చాలా స్మాల్ థింగ్స్ కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది. సో అక్కడ నుంచి అక్కడ ఫోన్ కాల్ చేసిన ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. సో అట్లాంటిది ఇప్పుడు అక్కడ ఒక సీన్లో ప్రెగ్నెంట్గా జరిగిన సీన్లో అక్కడ సోల్జర్ అక్కడ ఉంటారు, రాలేరు డెలివరీ టైంలో. సో అలాంటి సీన్స్ 2 ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి రెగ్యులర్గా. సో మీరు షూటింగ్ టైంలో ఇట్లాంటి జరిగినాయి మీరు ఏమైనా ఆలోచించారు, ఇట్లా జరిగితే ఇట్లా సోల్జర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అట్లా? అంటే ఒకటండి, మోర్ నాకు మ్యాక్సిమం మా ఈ బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ చాలా ఫీడింగ్ ఇచ్చారు. ఇది చాలా ఎమోషనల్ సీన్, అందరికి అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుతాయి. సార్ మీ పేరు? యశ్వంత్ అన్న. యశ్వంత్ అంటే క్వశ్చన్ అడుగుతారు. సో బి యాక్ట్ నైస్లీ, అసలు ఎక్కడ తప్పు చేయొద్దని చెప్పాడు. సో అందుకని ఆ ఫీలింగ్ వచ్చేసి భయం వేసింది. సో అందుకని యాక్ట్ చేశాను బాగా. సో ఇది ప్యాట్రోజం కదండి. సో మీ దృష్టిలో ఒక గుడ్ సోల్జర్ అంటే డెఫినేషన్ ఏంటి? అంటే ఏం లేదు, ఐ సా వన్ కోట్ అండి. ఇది లదాఖ్లో నేను షూటింగ్ వెళ్ళానండి. అక్కడ ఒక కోట్ చూసాను, ఫర్ యువర్ టుమారో వీఆర్ సాక్రిఫైసింగ్ ఆర్ టుడే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, దట్ ఈస్ ద బెస్ట్ ఫ్రేజ్ నేను చూసింది ఇప్పుడు సోల్జర్స్ గురించి. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీ ఇండియన్ ఆర్ ఎవ్రీ కంట్రీ సోల్జర్స్ హ్యావ్ టు గివ్ దెమ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. బికాస్ దే సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్స్, దే టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ ఫర్ their country's people's safety. Thank you. Thank you. యాక్చువల్లీ ఈ షార్ట్ ఫిల్మ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి లోకేష్కి వచ్చిన ఒక డౌట్ వస్తుంది, ఇప్పటికీ కూడా మొగుడి చెయ్యి పట్టుకునే నడుస్తారా అని. కానీ ఒక పాయింట్ ఏంటంటే, స్త్రీ ఒక పని మనిషిగా ఉన్న ఎట్ ద సేమ్ టైం ఏ స్థాయికి పోయినా కూడా తన భర్తని ఊహించుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం బయట ఎంత తిరిగి, ఈవెన్ మేమైనా ఆర్టిస్టులైనా ఎవరైనా సరే, ఒక భర్త ఉండాలి, తన మీద ఒక హోప్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి భర్త అవసరం లేదు అనుకోవట్లేదు. మనం రీసెంట్గా ఇప్పుడు కూడా వైఫ్ని భర్త వదిలేసిన, భర్తను వైఫ్ వదిలేసిన, ఆడది హస్బెండ్ని సెపరేట్గా ఉంటే ఒకే డైలాగ్ అంటారు, మొగుడు వదిలేశాడు. ఎందుకు ఆ లైన్ మారలేదు? తాగుబోతునో లేకపోతే భర్త ఫ్యామిలీని చూడట్లేదు అనేవో. భర్తను వదిలేసిన స్త్రీలు చాలామంది ఉన్నారు, కానీ ఆమెను బయట ఏమంటారు? మొగుడు వదిలేశాడు. సో ఇది ఇండస్ట్రీ కాదు, జర్నలిజంలో కాదు, ఎక్కడైనా ఇదే ఉంది. సో భర్త ఉంటే ఒక వాల్యూ ఉంటుంది, భర్త లేకపోతే ఆ స్త్రీని ఎలా చూస్తారు అనేది స్పెషల్గా మీకు చెప్పక్కర్లేదు. మీ మనసుల్లో, అంటే మీరని కాదు, మగవాళ్ళ మనసుల్లో ఏముంటుందో తెలుసు. సో ఈ మూవీని చాలామంది యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు ఇప్పుడున్న డేస్ని బట్టి, బట్ మనసుల విషయానికి వస్తే మాత్రం 100% ఇది ట్రూ. ఐ జస్ట్ కంప్లీట్. అంటే అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు, నైస్. బట్ ఈ థాట్లో ఒకసారి చూడండి. ఐడియా ఈజ్, మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఏంటి? అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగితే భారతదేశం స్వతంత్రం వచ్చిందని. ఇవాళ ఆడవాళ్ళు బార్డర్లో నిలబడి ఫైట్ చేస్తున్నారు. ఎంత అచీవ్ చేసాం కంట్రీ? ఆ పాయింట్ ఎవరు అడగట్లేదు. సో సీ ఇన్ దట్ డైరెక్షన్లో, సీ ద ప్రోగ్రెస్ ద కంట్రీ మేడ్ ఇన్ దిస్ మెనీ ఇయర్స్. సీ ద ప్రోగ్రెస్. యు ఆర్ ఆస్కింగ్
a question, see the progress of the country, what women have made, from where did they fight and brought us freedom. అది మీరు అర్థం చేసుకుంటే మా ఒక్క ఆలోచన మీకు అర్థమవుతుంది. సాయి గారు లాస్ట్. Hey, hi. హాయ్. How are you? ఫైన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిల ఫ్రీడమ్ కోసం మనమే కష్టపడాలి, మన ఫ్రీడమ్ కోసం కూడా మనమే కష్టపడాలి. తర్వాతలా ఉమెన్స్ డే అని చెప్పి వాళ్ళకి చాలా బాగా మనం ట్రీట్ చేస్తాం, కానీ వాళ్ళకి మెన్స్ డే డేట్ కూడా తెలియదండి. ఒక నిమిషం అండి. అన్నా, ఇప్పుడు వాళ్ళ కోసం సత్య అని తీసావు కదా, మెన్స్ డే రోజు మన కోసం హత్య అని ఒకటి తీయన్నా. దట్ విల్ బి హెల్ప్ఫుల్ అండ్ సాటిస్ఫాక్షన్. మీలో ఉన్న మీమర్ బయటకు వచ్చినప్ప, ఇంకా నేను ఆన్సర్ చెప్పిన వేస్ట్. ఒకసారి డేట్ చెప్ప. November 19th. మీకు తెలుసా డేట్? సరే, ఇది ఇంటర్నేషనల్ అయిపోయింది. సాయన్న, ఎనీవే మీ పెర్ఫార్మెన్స్ చాలా జెన్యున్ గా అనిపించింది. ఐ హోప్ ఇలాంటి కాంటెంట్ ని మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇలాంటి షార్ట్ కంటెంట్ కాకుండా 2.5 hours కంటెంట్ ని. For sure. Definitely. Thank you for your love and support. So definitely we'll try and put in the best foot forward and. సో ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ పెట్టారు కదా, సో యంగ్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు ఫీమేల్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. సో అంటే మనకు అన్యాయం జరుగుతున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు అడిగే క్వశ్చన్ సర్కాస్టిక్ అడగకు. Tell me it properly. సరే, ఫీమేల్ డైరెక్టర్స్. I'll tell you what, because see, we are doing a film for the women kabatti, it is our responsibility to give them a safe world. So it is our responsibility as men. Men ki aa maatra responsibility lekapothe kashtam. So be safe and create a world safer for the women. It is your responsibility. Now please ask the question. అండ్ ఇప్పుడు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు అండ్ కంపేర్ టు మేల్ డైరెక్టర్స్. మీరు పెట్టే ప్రొడక్షన్లో ఫీమేల్ డైరెక్టర్స్కి ఏమైనా ఛాన్స్లు ఇస్తారా ఎక్కువ? ఎవరైనా కానీ విల్ డెఫినెట్లీ గివ్ దెమ్ అ ఛాన్స్. నువ్వు కథ తీసుకొచ్చినా నేను ఓకే చెప్తాను, బాగుంది అంటే. నువ్వు తెచ్చావు కదా, ఓకే చెప్పను. కథ బాగుందంటే చేస్తాను. పక్కనోడు హత్య చేశాడనుకో కష్టం. సత్యపోతే హత్య చేశాడనుకో, అసలే బాగా పేట్రియార్కల్ సొసైటీ ఇదంతా చెప్తారు కదా, అప్పుడు కష్టం. థ్యాంక్ యూ బడి. Thank you so To much. all the memers and journalists and everybody, to all the ladies, thank you so much. Thank you, sir. Okay, thank you.